అందరికీ శుభ సాయంత్రం. మనం అనుకున్నాం కదా కామేశ్వరి కిచెన్లో రేపు పొద్దుటికి ఏమేం చేసుకోవాలో టెన్షన్ లేకుండా సాయంత్రం అయ్యేటప్పటికి మీకు రోజు చెప్తూ ఉంటా. ఇవాళ చాలా మంచి చక్కటి ఫుడ్ అండి, హై ప్రోటీన్ ఫుడ్. అలాగే ఏ సీజన్లోకి అంటే ఋతువును అనుసరించి, మాసాన్ని అనుసరించి, కాలాన్ని అనుసరించి భగవంతుడు మనకి అనేక రకాలైన ఫుడ్స్ మనకి ఇచ్చాడు. కానీ అవన్నీ మానేసి ఓన్లీ ఇప్పుడు పలావు, బిర్యానీ ఈ రెండే మనకి తెలిసింది. ఇంకేమి తింటలేదు. పెళ్ళిళ్ళల్లో కూడా అవే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోతున్నాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి అందరికీ కూడా చాలా చక్కటి వంట ఇదిగోనండి, మామిడల్లం. ఇది చాలా అద్భుతమైన మీ మామిడల్లం బద్దలు వేసుకోవడం అందరికీ తెలుసు, పచ్చడి తెలుసు, అన్నీ తెలుసు. దాంతోపాటుగా పులిహార. మా ఇంట్లో మా ఫ్రెండ్ తిని నువ్వు ముందు ఇది చేసి పెట్టు నాకు టీవీలో చూపించని చెప్పి గొడవ చేసింది. సరే అప్పటికప్పుడు ఇది వెతికి తెప్పించాను ఉప్పల నుంచి. ఇదిగోనండి చక్కటి మామిడల్లం వాసన, మామిడి వాసన వస్తుంది. కానీ అందరికీ ఎలా తెలుసు అంటే ఇది నిమ్మకాయతోటి చక్క పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి బద్దలు నానబెట్టేసి నిమ్మకాయ పులిహారలో వేయడం తెలుసు. కానీ నేను చింతపండుతో చేస్తానండి. ఒకసారి అది చూపిస్తాను. చేసేసి తర్వాత మీరందరూ చూసి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ అన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలానే మీకు అన్ని వివరంగా చెప్తాను. దీంతో పాటుగా కమ్యూనిటీ, కామేశ్వరి కిచెన్ కమ్యూనిటీలో దీని తాలూకు యొక్క ప్రభావం ఏమిటి, బాడీ మీద ఇది ఎలా పనిచేస్తుంది అన్నది మొత్తం మీకు డీటెయిల్గా ఇస్తాను. ప్రోటీన్స్, వైటమిన్స్, ఇది తినడం వల్ల మనకి వచ్చే ఎలాంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అన్నవి కూడా మీకు చెప్తాను. కమ్యూనిటీ కూడా చూడండి. పోపుకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇదిగో పసుపు, మామిడల్లం, పచ్చిమిర్చి, ఇవి మెంతులు, జీలకర్ర, ఇవేమో ఎండుమిరపకాయలు, ఇదిగో చింతపండు. మీకు 1/2 కేజీ రైస్కి ఈ చింతపండే సరిపోతుందండి, ఇంకంతకు మించి వేయక్కర్లేదు. తర్వాత పోపు దినుసుల్లో ఆవాలు, పల్లీలు, వేరుశనగకాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు ఆప్షను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇదిగో కొత్తిమీర. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆరబెట్టిన అన్నం ఉండాలండి. అన్నం బాగా ఆరిపోవాలి చక్కగా. ఇదిగో ఇలాగా పొడిపొళ్ళాడుతూ వస్తుంది. నేను ఇప్పుడే ఆరబెట్టానుగో, పొగలు వస్తున్నాయి. కొంచెం చల్లారాలి, చల్లారితే చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకున్నాము. కొంచెం వేగాక రెండో విడతలో ఈ పోపులన్నీ వేసేసుకుంటాం. పప్పు, మినప్పప్పు, ఆవాలు, వస్తుందండి. కొంతమందికి పచ్చివాసన ఇష్టం ఉండదు, అందుకని నేను పోపులోనే వేసేస్తూ ఉంటాను సాధారణంగా. పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇందాక కొంచెం ఎండుమిరపకాయలు మరి మనం జీలకర్ర, మెంతుల్లోకి వేసుకున్నాం కదా, ఇంకొంచెం కొంచెం ఇందులో తక్కువ వేసుకోవాలి. అసలైన వస్తువు ఇది, లేకపోతే మన వంటలు అవ్వవు. గుమగుమలాడిపోతూ ఇంగు వాసన వచ్చేస్తుంది. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు, జీలకర్రను, 6 మిరపకాయలు. నేను కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని నేను 6 వేసుకున్నా. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. 6 మిరపకాయలు. ఇది ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా. మిక్స్ వల్ల పిల్లలకి మంచి ఆరోగ్యం వస్తూ ఉంటుందండి. కడుపులో ఎలాంటి పైత్య ప్రకోపాలు ఉండవు. ఇది మంచి ఆదరం. ఆ బద్దలు పప్పు, ముద్దపప్పు వండుకుని చక్కటి కమ్మని కూరలు వండుకుని పక్కన నంచుకు తింటుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటుగానండి అందరూ కూడా నిమ్మరసంతో ఈ అల్లం తినడం వలన చాలా అద్భుతమైన ఉపయోగాలు. అంతేకాకుండా ఈ అల్లాన్ని పులిహారలలో, పిండి పులిహార, అలాగే మనం ఉప్మాలు అన్నింటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇది సీజనల్గా దొరుకుతుంది కదా, చాలాను చక్కటి పదార్థం ఒంటికి. ఇది నిజం చెప్పాలంటే ఆయుర్వేద ఔషధంలో కూడా వాడతారు, అంత గొప్ప పదార్థం ఇది.
మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, దీన్ని ఇలా పౌడర్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనూ ఈ మామిడల్లం ముక్కలు చేసి అలాగే ఈ చింతపండు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చింతపండు, ఉప్పు, మిరపకాయలు, మామిడల్లం, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలి. ఇందులో పులుపు ఉంటుంది. ఈ చింతపండు కొద్దిగా మనం యాడ్ చేసాం. ముద్ద అంతటినీ కూడా ఈ పోపుకి బాగా పట్టించాలి. ఇందాక మనం తీసుకున్న ముక్కల్లో ఈ 2 ముక్కలు నేను అట్టెబెట్టా. ఎందుకు అట్టెబెట్టానో లాస్ట్ చెప్తాను. కలిపి పిజ్జాలని, బర్గర్లని, రకరకాల ఫుడ్స్ తోటి మనం ఒళ్ళు పాడు చేసుకుంటున్నాము, డబ్బులు పాడు చేసుకుంటున్నాము. ఇలాంటివి తినండి. ఒక్కసారి చేశారంటే ఇది ఇంకొకటి, అమ్మవారికి కూడా దేవుడు ఏదైనా విష్ణుమూర్తికైనా దేవతారాధనలో కూడా నైవేద్యంగా కూడా వాడవచ్చు. ఈ రైస్ బాక్స్లో సర్దుకున్నాక వీళ్ళు మధ్యాహ్నం తింటారు. అప్పటికి పులుపు, మామిడల్లం వాసన చక్కగా అన్నానికి పట్టి అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదండి రుచి. ఇలా నలుపుకుంటూ కలపాలండి కరివేపాకు. నేను అప్పుడు ఈ కరివేపాకు రుచి కూడా దీనికి పడుతుంది. మామిడల్లం రాగానే నా కూతురు నాకు ఫోన్ చేసేస్తుంది, అమ్మ మామిడల్లం దొరికిందమ్మా అని. ఇక్కడే ఉప్పల్లో ఉంటుంది. అంత ఇష్టం నాకు, ఇంట్లో అందరికీ కూడా. ఈ మామిడల్లాన్ని ఇలా తురమండి, లేదా పంటి కింద బద్దల్లాగా తగిలితే అద్దిరిపోతుంది. అలా చిన్ని బద్దల ముక్కలుగా కూడా తరగండి. పిల్లలకి అవి తగిలితే పారేస్తారు. ఇదేమో బోళ్ళు ఖరీదు మనకి, అందుకని నేను ఇలా చేస్తాను. మా మనవాళ్ళు ఉన్నారు, అందరికీ నిమ్మకాయతోటే తెలుసు. కానీ నిమ్మకాయతో కూడా బాగుంటుంది, కానీ లెమన్ రైస్లో కేవలం అల్లం వేసుకున్నట్టు తిన్నట్టుగానే ఉంటుంది. ఇలా చేయండి. ఒరిజినల్ పులిహార, ఆవబెట్టిన పులిహార అనేక చిత్రాన్నాలను మించి 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 ఉంటుంది. ఈ మెంతులు, జీలకర్ర చక్కగా ఇలాగా ఈ మిరపకాయలు కొరుక్కుని తింటే భలే ఉంటుందండి. ఇగో ఈ మిరపకాయలన్నింటినీ కూడా